దేవుడు మన పట్ల కలిగి ఉండేటువంటి ఆలోచనలు, దేవుడు మన పట్ల జరిగించేటువంటి అద్భుతాలు, దేవుడు మనల్ని నడిపించేటువంటి ఆ మార్గము చాలా గొప్పది, చాలా విశేషమైనది. అయితే ఇందులో ఆయన చిత్తాన్ని గ్రహించేవారెవరు, ఆయన ఆలోచనలను గ్రహించేవారెవరు? నీవు భక్తిపరుడు అయి ఉండి నీ ఇరుగు పొరుగు వారిని, లేక నీ తోటి వారిని, లేక సంఘంలో ఉన్న వారిని నీవు చూసి కొన్ని క్షణాల్లో, కొన్ని సమయాల్లో నీవు బలహీనుడు అయిపోతున్నావేమో, నీవు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోతున్నావేమో, నీ అంతరంగ స్వభావాలను మార్చుకోవటానికి నువ్వు ఇష్టపడుతున్నావేమో. నీవు ఈ మాటలు చాలా జాగ్రత్తగా విను ప్రియ దేవుని బిడ్డ. నీవు నీ భక్తిని, లేక నీ విశ్వాసాన్ని, లేక దేవుని యందలి భయభక్తుల్ని నీ ఇరుగు పొరుగు వారిని చూసి కాదు కానీ, నీ తోటి వారిని చూసి కాదు కానీ, నీవు దేవుని వాక్యాన్ని చదువుతూ ఆ భక్తిని బలపరుచుకుంటే, నీవు దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తూ నీ విశ్వాసాన్ని బలపరుచుకుంటే నీవు గొప్ప ధన్యుడిగా మారుతావు. నీవు ఆశీర్వదింపబడిన వారిలో ఒకరుగా ఉంటావు. నీవు దేవుని చేత నడిపింపబడే మార్గములో నువ్వు ఉంటావు. నీవు దేవుని యందు ఆనందిస్తావనేటువంటి విషయాన్ని ఈ సమయంలో నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి, మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీకు ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ ఎదుటికి తీసుకురావాలని ఆశపడతా ఉన్నాను, నీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. మేము దైవజనులు కాబట్టి మాకు అనేక మంది ఫోన్ చేసి వారి ఆలోచనలు, వారి విశ్వాసమునకు సంబంధించినటువంటి ఆలోచనలు మాతో పంచుకుంటా ఉన్నప్పుడు, మాకు వినపడతా ఉన్నప్పుడు మా హృదయంలో చాలా రకాల బాధాకరమైన భావాలు కలుగుతూ ఉన్నాయి. ఎందుకు అనంటే, విశ్వాసం అనేది దేవుని వాక్యము వినుట ద్వారా కలుగుతుంది. వినండి. విశ్వాసం అనేది దేవుని వాక్యము వినుట ద్వారా కలుగుతుంది, చదవటం ద్వారా కలుగుతుంది. అయితే ఈ వాక్యము వినే విషయంలో నీవు అక్కర కలిగి, ఈ వాక్యము పరిశీలన చేసే విషయంలో నీవు దూరముగా నుండి నీ విశ్వాసమును భ్రష్టత్వం కలిగించుకునే స్థితి